తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు దామోదర్ అండి. ఏం చేస్తుంటారండి? నేను టీవీ మెకానిక్ని. విజయవాడ సెంట్రల్లో ఈసారి ఎమ్మెల్యేగా బోండా ఉమా గెలవబోతున్నారా లేదంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గెలవబోతున్నారా? రెండు టఫ్గా ఉంటాయండి. కొద్ది గొప్ప మెజార్టీతో వెల్లంపల్లి గెలుస్తారు. ఎందుకు కొద్ది గొప్ప అని? ఎందుకంటే ఇప్పుడు ఉన్న అన్ని కాన్స్టిట్యూషన్ 175 కాన్స్టిట్యూషన్లో మెయిన్ ఎమ్మెల్యే క్యాండిడేట్ని చూసే కన్నా కూడా జగన్ చూసేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మ్యాక్సిమం అందరూ లబ్ధి పొందిన ఉన్నారు. కానీ జగన్ మూలన ఎవరు మాకు ఇది రాలేదని, మాకు ఇది చెప్పాడు, ఇది చేయలేదని కానీ ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఇక్కడ వెల్లంపల్లి గారి విషయానికి వస్తే పక్క కాన్స్టిట్యూషన్ మరి తీసుకొచ్చారు కదా ఇక్కడ. సో ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా వెల్లంపల్లిని? వెల్లంపల్లి ఎలా ఉంటున్నారు మీ సెంట్రల్ ప్రజలతో? బాగా మమేకమై ఉంటున్నారు, బాగానే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే జగన్ గారు చెప్పారంటే అది ఎవరైనా శిరసాహించాల్సింది. జగన్ చెప్పారంటే చేస్తారని నమ్మకం ఉంది. అలాగే వెల్లంపల్లి గారు కూడా వచ్చిన ఈ కొద్ది కాలంలోనే బాగా రిజల్ట్ చూపించారు. మాది మధురా నగరు పక్కన మనకి రైల్వే బ్రిడ్జ్ ఉంది. దగ్గర 10 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఆయన వచ్చారు, 4 రోజులు టైం చెప్పారు, నెల 10 రోజుల్లో చేశారు. ఎవరు? వెల్లంపల్లి. నిజమే, 4 రోజులు టైం చెప్పి నెల 10 రోజులు చేస్తారా? దగ్గర 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది అది. నేను ఎట్టి పరిస్థితిలో మీకు అది చేసే ఓటు అడుగుతానన్నారు, అది చేశారు. 4 రోజులు చెప్పారు, నెల 10 రోజులు ఇప్పుడు వెహికల్స్ తిరుగుతున్నాయి. మీరు కావాలంటే ఆ విజిట్ చేసి చూడండి. మాది మధురా నగర్ కాబట్టి నేను చెప్తున్నాను. నెల 4 రోజులు అన్నారు, 10 రోజులు అటు ఇటుగా చేశారు. దాని మూలన మాకు నమ్మకం పెరిగింది ఆయన మీద. ఖచ్చితంగా వెల్లంపల్లి గెలుస్తారని ఏదైనా సమస్యలు చెప్తే వింటున్నాడా? కనీసం పట్టించుకున్నాడా వెల్లంపల్లి? వింటున్నారు. ఆయన మా ఏరియా వచ్చినప్పుడు, వేరే ఏరియా వెళ్ళినప్పుడు కూడా మేము చుట్టుపక్కల వాళ్ళన్నా కొంచెం తొందరగా వెళ్ళిపోవాలని చూస్తున్నారు. కానీ ఆయన ఆగి మొత్తం పూర్తిగా అయిని దాన్ని ఎలా సొల్యూషన్, దానికి ఏం చేయాలనేది ఎన్ని రోజులు టైం అనేది చెప్తున్నారు. మ్యాక్సిమం వీలున్నంత వరకు అక్కడ స్పాట్లో అయ్యాయి అయితే చేస్తున్నారు. లేదంటే దానికి ప్రాసెస్ ఉందంటే సంబంధించిన కార్పొరేటర్కి ఎవరికో చెప్పి. సెంట్రల్లో కొంచెం కాపు కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆయన ఏమో వైశ్య కమ్యూనిటీ. ఎట్లా వీళ్ళంతా ఆయనకి ఓటు వేసే అవకాశం ఉంటుందా? అంటే మీరు కమ్యూనిటీ గురించి మాట్లాడేది కాబట్టి చెప్తున్నా. కాపు కమ్యూనిటీ అయినా ఎవరైనా సరే ఏంటంటే కులాన్ని చూసుకుని ఓటేసుకుంటే ఇబ్బంది ఎవరికైనా. మనకు పనిచేసే వాళ్ళకి ఓటు వేయాలి అది. ఇప్పుడు ఎందుకంటే అలాగే కాపు కమ్యూనిటీ చెప్పారు మీరు, వైశాఖ కమ్యూనిటీ ఉంది, తర్వాత బ్రాహ్మణ కమ్యూనిటీ ఉంది. వాళ్ళందరూ ఆయన ఫేవర్గానే ఉంటారు. అదర్ కులాల వాళ్ళు కూడా ఇప్పుడు SC ST ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా జగన్ చూసేసే వాళ్ళు ఉంటారు. బోండా ఉమాని తట్టుకొని నిలబడడం చాలా కష్టం. ఇది విజయవాడ సెంట్రల్ బోండా ఉమా అడ్డా అని చెప్తున్నారు. ఏమంటే ఎవరికి అలా చెప్పుకుంటారు, అది కామన్. తప్పులేదు, ఆయన చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ప్రయత్నం ఆయన చేయాలి, ఈయన ప్రయత్నం ఈయన చేస్తారు. ఎవరికారే ఇది మా అడ్డా అంటారు. చాలామంది చెప్తారు విజయవాడ మా అడ్డా అని. అదే అలా నమ్మకం బట్టి వాళ్ళకు ఉంటుంది. అలాగే వెల్లంపల్లి జెండా ఎగరేస్తారు. ఉంటుంది. ఖచ్చితంగా వెల్లంపల్లి గెలుస్తారు.